మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మాటున కాసుల వేట జరుగుతోంది. బెల్లంపల్లిలో ఓ పొలిటీషియన్ వార్డు నాయకురాలతో జరిపిన ఫోన్ సంభాషణలో డబ్బుల భాగోతం బయటపడింది. ఇళ్లు లేని పేదలను చూడు 3 లక్షల రూపాయలు ఇస్తే చాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేస్తారంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఆ నేత. పేదలంటున్నారు 3 లక్షల రూపాయలు ఎలా ఇవ్వగలరో అని వార్డులోని మహిళా నేత ప్రశ్నిస్తే పేదలకు 3 లక్షలు ఇవ్వగల స్తోమత ఉంటుందంటూ సరికొత్త నిర్వచనం చెప్పాడు ఆ నేత. 2 బెడ్రూమ్ కట్టిన ఇళ్లు కొనాలంటే కనీసం 10 లక్షల రూపాయలు పెట్టాలి కదా లాజిక్ లేవనెత్తాడు. ఇప్పుడు నిన్న ఇందిరమ్మ ఇల్లు ఒక ఇద్దరిని పేదవాళ్ళు ప్లస్ డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటే ఇద్దరిని చూడు, వాళ్ళకి వస్తాయి. 3 lakhs తీసుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళకి కన్ఫర్మ్ చేసి ఇస్తారు అంతే. వాటికి ఇద్దరి కంటే ఎక్కువ అవకాశం లేదు. ఏదైనా మన వాళ్ళు ఉంటే ఈ రోజు అప్లై చేయించు. పేదోళ్ళు అంటున్నా 3 lakhs ఎట్లా ఇస్తాను మనకి? పేదోళ్ళు అంటే అట్లా కాదు, పేదోళ్ళు అంటే పేదవాళ్ళు కట్టుకునే స్తోమత లేదు. కనీసం ఇల్లు లేకుండా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు ఉంటే అన్ని ఉంటాయి కానీ ఇల్లు లేకుండా ఇప్పుడు 3 లక్షలు డబ్బులు పెట్టి మొత్తం కట్టిన ఇల్లు 5 లక్షలు కాదు 10 లక్షలు అయితే ఇంటి దగ్గర కట్టుకోవడానికి. అవునా కదా?